హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో చూడండి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ మటన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బలమైన ఫుడ్. అందరూ ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ మటన్ లివర్లు తీసి కడిగి పెట్టుకోవాలి. మిర్చి పౌడర్, అల్లం పేస్ట్, సాల్ట్, మటన్ మసాలా, పసుపు, ఆయిల్, ఒక 2 టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న లివర్లను ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కడాయి కాస్త వేడయ్యాక అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగించుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం పేస్ట్ విడివిడిగా అయ్యే వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచిగా వేగాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కడిగి పెట్టిన లివర్లను అందులో వేసుకోవాలి. లివర్లలో వాటర్ ఎక్కువగానే ఊరుతుంది ఫ్రెండ్స్, వాటర్ పోయిన అవసరం లేదు. ఇలా లివర్లు వేసి మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు గ్యాస్ హైలోనే ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా అందులో చాలా వాటర్ ఊరుతుంది. ఇలా వాటర్ ఊరి ఉడుకుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి మూత తీసి చూడాలి. ఇప్పుడు టమాటా మొత్తము మగ్గిపోయి ఉంటుంది. సూపు మటన్ లివర్లో ఇలాగే ఊరుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ దగ్గర పడుతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో ఒక చిన్న గంటె కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువనే వేసుకోండి, కానీ నాన్ వెజ్లో కారం ఎక్కువగానే ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం కూరని ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు కారం కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా మూత తీసి చూడాలి. మళ్ళీ ఇలా గ్రేవీ దగ్గర పడుతుంది. 70% లివర్లు ఉడికినట్టే. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ గ్రేవీని ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చాక మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని మొత్తం ఇలా కలుపుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ మటన్ మసాలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆల్రెడీ మటన్ లివర్ ఫ్రై దగ్గర పడ్డట్టే. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి.
ఇలా కొత్తిమీర వేసుకున్నాక గంటెతో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ పై నుండి కర్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మేక మటన్ లివర్ ఫ్రై తయారీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మటన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.